ఈరోజు దాక్షారామంలో భీమేశ్వర స్వామి సన్నిధిలో ఆశీస్సుతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాపులందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసి ఒక సమావేశంలో ముఖ్యంగా భద్రంగా గారు కూడా ముందుగా వారు ఇంకా త్వరగా కోరుకోవాలి ఇంకా ఆరోగ్యంగా బాగుండాలి పెద్దరికంలో జరగాలని ఆ తర్వాత సమావేశం జాతీయ సమావేశం పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలు ప్రభుత్వం చేస్తున్న ముచ్చని అందులో కాపులానికి సంబంధించిన కాపుతలుగా మహిళామంటది అందరూ కాపోతుంది కాపు మొత్తం ఈ కులాలందరికీ అందరూ సమైక్యంగా ఉన్న ఈ సంఘటనలో వారినే చూపెడుతున్న వ్యవస్థ వారినే చూపెడుతున్న రాష్ట్రం సభ్యుల పట్ల ఓ ధైర్యాన్ని కల్పించాలి ఓ ధైర్యాన్ని కల్పించాలి ఈ రాష్ట్రంలో మానవులు ప్రతి వాడికి కూడా పర్వాలేదు మా వాళ్ళు ఉన్నారు పర్వాలేదు మా అన్నున్నాడు మా తమ్ముడున్నాడు మా మామన్నాడు మా దాస్తున్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సమావేశం ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి రాజ్యంగా మాట్లాడుతున్నారు అవకాశం వచ్చి కులం అవకాశం కాదు నా అమ్మగారు కాదు నా అమ్మగారు మీ అందరూ కూడా ఇవాళ ఏకగ్రీవంగా కూడా ఈ కులంలో పుట్టే కాబట్టి మాకు ఈ గౌరవం ఈ కులంలో పెరిగాం కాబట్టి ఈ గౌరవం ఈరోజు మీకు చూసే పనులు ఉన్నాయంటే చూసే ఇచ్చింది దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే దాంతోపాటు ఎమ్మెల్యేగా ఆశీర్వదించుకున్నాం అంటే ఇంకో కులానికి కాదు ఇంకో కులానికి మేము చేస్తాం కాదు వాళ్ళతో సన్నిధిగా అర్థంలోకి మా కులవానికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే అన్యాయం జరిగితే కష్టం జరిగితే తప్పు జరిగితే వారికి సైనికాలని ఇవాళ మా పెద్దవాళ్ళకి తెలుసాం ఇవాళ తీర్మానించుకున్నాం అదే తీర్మానాన్ని ఇవాళ తెలుసుకున్నాం ఈ సభ చూసాం మనం ఇంకేది కాదు ఈ సభ తర్వాత రాష్ట్రంలో అనుకున్న అందరూ కూడా పరిగెత్తామని నిర్ణయించుకుంటాం ముందుగా తిరుగుతున్న విశాఖపట్నంలోనూ ఇంకో ప్రాంతంలోనూ సభ కూడా అన్ని సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నాం తర్వాత మా పెద్దలు ఇంకెవరైనా సరే మా దగ్గర కూడా రండి అంటే అక్కడ కూడా ప్రతి జిల్లాకి మీరు అడగచ్చు ఏంటంటే ఎందుకంటే 2 సంవత్సరాలు వస్తాం ఈ ప్రభుత్వాలు కూడా దొరుకుతారు 2 సంవత్సరాలు ఏదో న్యాయం జరుగుతుంది వేరే జరుగుతుంది ఏం న్యాయం జరిగింది ఎంత న్యాయం జరిగింది ఎన్నో ఉన్నాయి అన్ని కృష్ణా జిల్లా సంఘటన తీసుకుంటే సాయికృష్ణ అబ్బాయి జరిగిపోతే ఆ అబ్బాయి వచ్చి ఏ విధంగా ఇవాళ వరకు కూడా ఆ శవాన్ని కూడా కనిపించకుండా ఆ మనిషి కూడా కనిపించకుండా ఏ విధంగా చేస్తున్నాం ఆలోచన తెలుసుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రధానికి అందరినీ కొడుకుని చూస్తున్నాం అనొచ్చు ఎవరు జరిగినా రాజ్యాంగంలో ఎవరు జరిగినా పోలీసు వ్యవస్థలో ఒక న్యాయం ఉండాలి అది కాపాడుతున్నా కూడా 10 వర్గం చనిపోయినా ఒక ఎస్సీ చనిపోయినా ఒక ఎస్సీ చనిపోయినా తెలుగు కులం చనిపోయినా కానీ దురదృష్టం ఏంటండి తిరిగి కాపాడుకుంటున్నారు మీకు అవును ఎవరైనా ఎక్కడైతే అవునయ్యా మావాడయ్యా లేదు మా చుట్టమయ్యా లేదు మన ఆనవాయితీ ఎవరైనా అంటాం మా మేనయ్యా మా తమ్ముడయ్యా మా సంబంధించిన వ్యక్తి అయ్యా అంటాం అన్నం తప్ప ఇంకా ఈ మేరలో అలాగే కాబట్టి మీరు ఈ సంఘటన దాన్ని ఎవరైనా ఏమంటే
పోలీసు వ్యవస్థ సస్పెండ్ చేస్తాం. సస్పెన్షన్ చట్టాలు రిమూవ్ చేస్తాం. మాత్రం రాజ్యాంగం మాకు తెలుసు రాజ్యాంగంలోకి సస్పెన్షన్ జరిగితే మరి ఆ సయానా కుటుంబం వచ్చి మరి ఏం చేస్తే ఏం చేయాలి ప్రభుత్వం దురదృష్టం. పార్టీ వ్యక్తులు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అని లేకపోతే వాళ్ళకి చట్ట వ్యతిరేకని అవి మాట్లాడటం సమంజసం కాదు కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే చట్టాన్ని చేస్తాం కాబట్టి ఇవాళ ఈ సమాజంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న కాపుకులంలో అందరికీ కూడా స్థైర్యాన్ని కల్పించాలి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రభుత్వం రాష్ట్రమైన ఏ సంఘటన జరిగినా సిగ్నల్ లేదు మాతో పాటు పనిచేస్తాం, మాకు స్థైర్యాన్ని కల్పిస్తాం, అన్ని అవసరమైన అన్ని సహాయ సహకారాలు చేస్తాం. అన్ని సహాయ సహకారాలు చేస్తాం. అంగబలంతోనే అంగబలంతోనే అవసరం ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి అవసరం చట్టాన్ని చేస్తూ చూసుకుంటే చట్టపరంగా కూడా ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ ఒక దాన్ని కల్పించడమే నా చేయమని చెప్పి అందుకే ఈ సమాజం చెప్పండి అమ్మా సాయి కృష్ణ కుటుంబాలు కూడా ఈ రాష్ట్రం తాలూకా రాష్ట్ర పోలీసులకి రిక్వెస్ట్ చేస్తే న్యాయం జరుగుతుందా? న్యాయం ఉందా? నమ్ముందా? ఎంక్వైరీ చేస్తే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తే వేస్తే న్యాయం జరుగుతుంది. ఎన్ని సీట్లు ఏం జరుగుతుందో చూస్తాం కదా. ఏ రకంగా మార్చేసి ఇద్దరు ఈ వేదిక చూపిస్తున్నాం. వాళ్ళందరికీ అందరం ఉన్నాం. మీ అన్నగా మీ తమ్ముడుగా మీ తెలిగా అందరికీ కూడా అందరం ఉంటాం. నెక్స్ట్ మీ ఇంద్రుడు కానీ వైజాగ్ కానీ నెక్స్ట్ చెప్తాం, ప్రకటిస్తాం. భారతదేశంలోనే కులాలన్నింటి కూడా ఏ కులం వచ్చి ఆ కులం మంచి జరగాలి, అందులో ఉన్నవాళ్ళు మంచిగా ఉండాలి, అందులో ఉన్నవాళ్ళు ఉండాలంటేనే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందారు. అంతేగాని
దేవుడు దండం పెడితే దాంట్లో మనకైతే దేవుడు దండం పెట్టకుండా మనం మంచిగా ఉండాలని కోరుకోవాలి. నా కులం బాగుంటేనే నీ రాష్ట్రంలో బాగున్నట్టు. నా కులం వచ్చి ఎన్నికలు వచ్చి నాకు కావాలా, ఎన్నికలు వచ్చి నాకు వచ్చి కులం కూడా ఏంటి అవుతావా నువ్వు కావాలంటారా కావాలని కూడా ఏంటి ఈ సభ సభ అసలేదు మీకు ఈ సభ పవన్ కళ్యాణ్ మీరు అంతే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు.